హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లోకి బెజవాడ బేబక్క వస్తుంది. ఆమె బయోగ్రఫీ తెలుసుకుందాం. బెజవాడ బేబక్క అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మంచు లక్ష్మి వాయిస్లో రీల్స్ చేసేట ఆమె యా ఈమె వచ్చేసి బెజవాడ అనే పేరులోనే ఉంది కాబట్టి విజయవాడకు చెందిన ఈ ఆంటీ ఒరిజినల్ పేరు వచ్చేసి మధు నెక్కంటి. యా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా, స్వయాన పెదనాన్న అవుతారు. వీళ్ళ అమ్మ వాళ్ళ అక్కనే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు చేసుకోవడం జరిగింది. సో అలా పెదనాన్న. ఇండస్ట్రీ కూడా చాలా టచ్ ఉంది ఈమెకి. పూర్తిగా ఈమె గురించి చూద్దాం. ఈమె వచ్చేసి స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో. అక్కడే ఉండి అక్కడ కొన్ని వందల షోస్ చేసింది. జాబ్ వదిలేసి వందల షోస్ చేసింది. అంటే ఇంకా కంప్లీట్గా యాంకరింగ్, ఫుల్ టాక్టివ్ అన్నట్టు. యాంకరింగ్ చేసేది, స్టాండప్ కామెడియన్గా చేసేది, అలాగే మిమిక్రీ చేసేది, సింగింగ్ కూడా చేసేది. సో ఇన్ని రకాల విద్యలు అక్కడ ప్రదర్శించి అక్కడ అమెరికా సిటిజన్ అయ్యింది ఆమె. ఎప్పుడంటే అప్పుడు ఇండియాకి రావచ్చు, మళ్ళీ అమెరికాకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇండియాకి వచ్చింది. ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా పాటలు పాడింది ఈమె. అలాగే యాక్టింగ్ చేసింది ఒక 15-20 సినిమాలో. ఎక్కడ కూడా ఈమెకు బ్రేక్ రాకపోవడం వల్ల బయట జనాలకు ఎక్కువగా తెలవలేదు. మళ్ళీ పెళ్ళి అని నరేష్, పవిత్ర, లోకేష్ గారి సినిమా ఒకటి వచ్చింది, ఐడియా ఉంది కదా. ఆ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. సో ఈమె చరిత్ర ఇది. ఈమె గురించి ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఈమె ఏంటంటే ఇండివిజువాలిటీ ఎక్కువ. అంటే డ్రైవర్ని కూడా పెట్టుకోదు, తన కారు తనే నడుపుకునే టైప్ అనమాట. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్లో బాగుంటారు కదా, మంచిగా పనికొస్తారని నేను అనుకుంటున్నా. మరి ఇంకా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈమె గురించి చెప్పుకోవడానికి ఏంటంటే జబర్దస్త్లో కూడా ఈమెను అడిగారు, అంటే ఈమె రీల్స్ అవి చూసి, కానీ చెయ్యలేదు. సో ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ సినిమాలో బిజీ అవ్వాలనుకుంటుంది. ఇంతవరకు బ్రేక్ రాలేదు కానీ మంచి క్యారెక్టర్ పడితే చేయాలనుకుంటుంది. అలానే బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది. సో ఇది బేబక్క హిస్టరీ. ఇంకా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పెళ్ళి కానీ ఇండివిజువాలిటీ ఎక్కువ ఉన్న ఆంటీ బేబక్క గారు అలియాస్ మధు నెక్కంటి గారు బిగ్ బాస్లో రాణిస్తారా లేదా కామెంట్ చేయండి.